వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. హరహర మహాదేవో శంభో శంకర నామస్మరణంతో మారుమోగిన కందూరు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు రామలింగేశ్వర స్వామి జాతరలో భక్తులు హరిహర మహాదేవ శంభో శంకర అనే నామశరణంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శించుకోవడానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంటుందని భక్తులు తెలియజేశారు. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో కందూరు రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నో సౌకర్యాలను ఏర్పాటు చేశారని వారు తెలిపారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. పోలీసు వారు ఎక్కడున్నా సీక్రెషన్ కౌంటర్ కాడికి రాగలరు. ఎవరైనా ఒక్కరు సీక్రెషన్ కౌంటర్ కాడికి రాగలరు. ఈరోజు కందూరు రామలింగేశ్వర స్వామి దర్శనానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద మొత్తంలో తరలి వచ్చినారు. వారందరికీ కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి కరుణ కటాక్షాలు ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఏదైతే ఈరోజు తొలి వార్త న్యూస్ ఈరోజు జాతరలో కవర్ చేయడానికి వచ్చినటువంటి వారి యాజమాన్యానికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు చాలా శుభదినం. ఆదివారం రోజు జాతరకు చాలామంది భక్తులు ఒక ప్రవాహంలా వచ్చేస్తున్నారు. కొద్దిగా ఇబ్బంది ఏంటంటే రాత్రి కొద్దిగా వర్షం పడి కొద్దిగా ఇబ్బంది జరిగినా ఈరోజు మేము ఏదైతే ఈ నెల 45 రోజుల నుండి జాతరలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి తరుణంలో రాత్రి వర్షం పడ్డా కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈరోజు భక్తులు సౌకర్యాలు సక్రమంగా నిర్వర్తించుకొని దర్శనానికి వచ్చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇంటి సౌకర్యాలు చేసినటువంటి గౌరవ దేవరగద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏ శాసనసభ్యులు కూడా ఈ జిఎంఆర్ లాగా మాకు ఇన్ని అభివృద్ధి నిధులు ఇచ్చి దాదాపు ఒక 40 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు ఇచ్చినాడు.
ఒక 10 లక్షల రూపాయలు మంచినీటి సౌకర్యానికి ఇచ్చినాడు. దాంతోపాటు ముడా నిధుల నుండి కూడా గౌరవ శాసనసభ్యులు 40 లక్షల రూపాయలు కూడా మంజూరు ఇప్పించాడు. కాబట్టి ఇవన్నీ దాదాపు దేవాలయంలో దాదాపు ఇంకా కలెక్టర్ నిధులు అవన్నీ కలిపితే దాదాపు 1 కోటి రూపాయలు నిధులతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చెందించినాము. కనుక భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అసౌకర్యాలు కలగకుండా మేమందరం ఇక్కడ ఉన్నటువంటి కమిటీ కానీ అందరం కూడా కష్టపడి 45 రోజుల నుండి మేమందరం బాగా అభివృద్ధిలో నిమగ్నమై మా కార్యకర్తలు కానీ మాకు ఉన్నటువంటి వాలంటీర్స్ కానీ అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని మాకందరికీ సహకరించినారు. కాబట్టి మాకు ఇట్టి కార్యక్రమాన్ని ఈ దేవాలయంలో అభివృద్ధి చేయడానికి మాకు ఇంకా ముందు ఇంకా ఈ గుడికి ఒక 10 కోట్ల నిధులు కూడా అభివృద్ధి అవసరం. కాబట్టి గౌరవ శాసనసభ్యులు గారు జి మధుసూదన్ రెడ్డి గారు ముందడుగు చేసి మీరు గ్రామంలో ఉండాలి, మీరు ఎక్కడ కదలడానికి వీల్లేదు, ఈ 40 రోజులు దేవాలయం దగ్గర ఉండి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా మీరు అక్కడనే ఉండి పనిచేయాలి, మీరు ఏ కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం లేదు, మీరు జాతరలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని పెద్దలు మధుసూదన్ రెడ్డి గారు మాకు దిశానిర్దేశం చేసినారు. కాబట్టి మేమందరం గ్రామస్తులం అందరం కూడా మేము ఇదే కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మేము కూడా ఇంకా మున్ముందు ఇంకా దేవాలయం దగ్గర కాటేజీలు కానీ కోనేరు రిపేర్ కానీ ఇక్కడ మాకు ఇదన్నీ హాల్స్ కానీ ఇంకా రూమ్స్ కానీ ఇవన్నీ నిధులు మంజూరు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా మాకు ఎమ్మెల్యే గారు చెప్పినారు. మీరందరూ ఇదంతా మనం ఈ ఉగాది పండుగ పోయిన తర్వాత మనందరం ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి మళ్ళీ మనకు అవకాశం దొరకదు, మనం తప్పకుండా గుడికి ఏ నిధులు అవసరం ఉండో ఆ నిధులు ఇప్పించే బాధ్యత నాదని ఆయన కంఠాపదంగా చెప్పినందుకు మేమందరం కందూరు గ్రామం తరపున మరియు జాతరకు వచ్చే భక్తులు కానీ అందరం కూడా మేము స్థానిక శాసనసభ్యుల గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ తొలి వార్త న్యూస్కు కవర్ చేయడానికి యాజమాన్యానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై రామలింగేశ్వర స్వామికి జై. నా పేరు కారెడ్డి రవీందర్ రెడ్డి, మా కందూరు వాస్తవ్యులము. ఈ చరిత్ర కాకతీయుల నాటి చరిత్ర. ఇది గుడి పురాతనమైన గుడి. 1100వ శతాబ్దంలో అప్పటి నుంచి ఇక్కడ వెలిసింది రామలింగేశ్వర స్వామి టెంపుల్. అప్పటి నుంచి కూడా కాశీలో ఉన్న కదంబ వృక్షాలు ఇక్కడ కూడా కాశీ దక్షిణ కాశీగా కందూరు గ్రామము ఉండేది. ఒకప్పుడు నమ్మేది కాశీలో ఉంటే కందూరుకు వచ్చినా ఒకటే, కాశీకి పోయినా ఒకటే అనేది ఒక నమ్మకం ఉండే. ఆ నమ్మకంతోన చాలామంది జనాలు చాలామంది వస్తుంటారు. కాబట్టి ఇది పురాతన గుడి, చాలా ప్రసిద్ధికి గాంచిన గుడి. మరి అదే కొంత చరిత్ర చెప్పాలనుకుంటే ఫస్ట్ కొండపైన దేవుడు వెలిసిండు. అక్కడి నుంచి మన అమ్మవారు ఆమె రోజు పూజలు చేసుకుంటూ పైకి పోయి పూజలు చేసుకుంటూ స్వామివారికి ఉంటే ఒక కొంతకాలమైన సమయానికి గర్భవతి అవుతుంది. గర్భవతి అయినప్పుడు స్వామి నిన్ను పూజించుకోవడానికి నేను పైకి ఎక్కలేకపోతున్నా, కాబట్టి దయచేసి నా మన్నన ఆలకించి కిందికి వస్తే నేను పూజ చేసుకుంటా కదా అని ఆమె చెప్పడము. కాబట్టి ఆమెను మన్నించి నేను తప్పక వస్తా కానీ మీరు వెనక్కి మళ్ళీ చూడకుండా వెళ్ళండి, నేను రథం మీద వస్తా అనే వరకు ఆ రథం మీద వస్తుంటే దేవుడు కిందికి రథం మీద వస్తుంటే అప్పుడు చాలా పెద్ద శబ్దం వచ్చే వరకు ఆమె వెనక్కి మళ్ళీ చూస్తుంది. వెనక్కి మళ్ళీ చూసినప్పుడు రథచక్రాలు ఒకటి స్వామివారి కింద రథచక్రము ఉంటుంది, ఇంకొకటి కోనేరులో రథచక్రము ఒకటి కోనేరులో పడిపోతుంది. కాబట్టి అది చరిత్రలు చెప్తున్నాయి మనం, ఎందుకంటే 2011వ శతాబ్దం నాటి చరిత్ర కాబట్టి ఇది అందరూ చెప్తుంటే మనకు కూడా తెలుసు కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. గౌరవనీయ మీడియా వాళ్ళకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఇక్కడ దేవస్థానం చైర్మన్ రవీందర్ గారు నాయకత్వంలో గ్రామ పెద్దలందరి సహకారంతో సంవత్సరానికి ఒకసారి జాతర ఉత్సవానికి ఘనంగా ఏర్పాటు చేస్తుంటారు. రామలింగేశ్వర క్షేత్రమని పేరు రావడానికి కారణము రాముడు అరణ్యవాసం పోయేటప్పుడు ఎక్కడ విడిది చేస్తే అక్కడ లింగాలు స్థాపించు పోయిండు. కాబట్టి ఈ క్షేత్రానికి ఉన్న వైశిష్టత ఏమనగా రాముడు స్థాపించిన లింగం కనుక రామలింగేశ్వర క్షేత్రం అని పేరు వచ్చింది. తర్వాత ఇక్కడ విశాలమైన కోనేరు,
తర్వాత పక్కన గుట్ట ప్రకృతి సౌందర్యం ఉంది. తర్వాత ఇక్కడ కల్పవృక్షాలు కాశీలో ఇక్కడ తప్ప ఎక్కడ కల్పవృక్షాలు లేవు. కల్పవృక్షాల కింద సేద తీరడం కానీ అక్కడ స్వామివారికి మరి అయితే నైవేద్యం సమర్పించి అక్కడ విశ్రాంతి తీసుకుంటే వారు కోరుకున్న కోరికలను నెరవేరుస్తారనేది భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. ఈ గ్రామంలో నేను 10 సంవత్సరాలు ఒక గణిత ఉపాధ్యాయునిగా పనిచేసి ఈ దేవస్థానం ప్రాశస్త్యాన్ని చూశాను. ఈ గ్రామంలో క్షేత్ర ప్రభావం వల్ల ఈ గ్రామ ప్రజలందరూ కూడా నేను గమనించింది ఏంటంటే సుఖశాంతులతో వర్ధిల్లుతుంటారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క దేవాలయం ప్రాశస్త్యాన్ని మరి భక్తులందరూ తెలుసుకొని అందరూ ఇక్కడ దర్శించి వారి యొక్క జన్మ తరించుకోవాలని చెప్పి మరి నేను విన్నపిస్తూ మరి మీడియా వారికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. గురుభ్యో నమః. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల మండలం కందూరు గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి కందూరు గ్రామంలో స్వామివారు పూర్వము కొండపైన ఉండేవారని, అప్పుడు భక్తురాలు తమ్మలి వంశస్థురాలైన తమ్మలమ్మ ప్రతినిత్యం వెళ్ళి కొండపైన పూజ చేసేదనమాట. చేస్తూ ఆమె కొన్ని రోజుల తర్వాత గర్భవతి అయినప్పుడు, స్వామి నేను నిండు చూడాలని, మీ పూజ లేనిదే నేను ఉండలేను, కాబట్టి నా కోరిక నెరవేర్చని స్వామివారిని వేడుకుందట. అప్పుడు స్వామివారు చెప్పాడట, సరే నీ చేతనైనంత దూరం వెళ్ళు, ఎక్కడ నిలబడితే అక్కడ నేను వెలుస్తానని చెప్పాడట. అమ్మవారు పైనుంచి కిందికి దిగి వచ్చిందనమాట. దిగి వస్తుంటే స్వామివారి రథంపై బయలుదేరినప్పుడు ఉరుములు మెరుపులు భీకరమైన శబ్దాలకు అమ్మవారు భయపడి వెనక్కి తిరిగి చూసినప్పుడు రథం విడిపోయి ఒకటేమో కోనేట్ల ఒకటేమో స్వామివారు ఇక్కడ వేసుకొని స్వయంగా వెలిసినాడు. స్వామివారికి పానమట్టం లేదనమాట. ఇక్కడ రథచక్రమే పానమట్టంగా మారింది. ఇది దక్షిణ కాశీ అని అంటారు. ఇది దక్షిణ ద్వారం, ముఖద్వారం వచ్చేసి దక్షిణ ద్వారము స్వామివారి పడమర వైపు వెలిసినాడు అనమాట. దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ముఖ్యంగా కల్పవృక్షాలు అంటే కోరిన కోరికలు తీర్చేటువంటిది కల్పవృక్షాలు. ఈ కదంబవృక్షాలు 27 ఉన్నాయి, ఎక్కడా లేవు. ఈ కోనేరు చుట్టూ ఒక 27 నక్షత్రాల మాదిరిగా 27 చెట్లు ఉన్నాయి. కాబట్టి ఆ చెట్లకు మొక్కులు మొక్కి ముడుపులు కట్టి వెళ్తారు. వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి ఇక్కడ దక్షిణ కాశీగా పేరుగాంచింది. స్వామివారు పూర్వం 11వ శతాబ్దం నాటి కాలంలో వెలిసినాడు. 11వ శతాబ్దం అంటే దాదాపు 900 సంవత్సరాలైంది స్వామివారు ఇక్కడ వెలిసి. 900 సంవత్సరాలైంది. స్వామివారికి నిత్య పూజలు ఉంటాయి. స్వామివారి ముడుపులు కోనేట్లో స్నానం చేసి భక్తులు దాసంగాలన్నీ పెడతారు. చెట్ల కింద కొత్త కుండలు తీసుకొని వచ్చి దాసంగం పెట్టి స్వామివారి మొక్కులు తెలియజేస్తారు. ఇక్కడ ఎక్కడెక్కడ నలుమూలల నుంచి స్వామివారికి ఇక్కడ చాలా భక్తులు వస్తారు. ఇది హోలీ పండుగ నుంచి ఉగాది వరకు జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి హోలీ పండుగ నుంచి ఉగాది వరకు. నా పేరు యాదగిరి శర్మ, కందూరు అర్చక మెయిన్ పూజారి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, గండిమైసం నుంచి వచ్చాము. మేము మా పేరెంట్స్ కంటిన్యూ వచ్చేవాళ్ళు. మేము తర్వాత ఇప్పుడు మా జనరేషన్లో మేము సెకండ్ టైం రావడం. ఇది మా పేరెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు వస్తుండే, వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చాక కొంచెం రావడం తగ్గించాము. ఇప్పుడైతే ఇక కొంచెం రావడం స్టార్ట్. నిజంగా చెప్పాలంటే ఏమంటారు, దేవుడు రప్పించుకుంటేమో అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. అంటే మాకు ఆ ఫీలింగ్ లేకుండే, నిన్న నుంచి మొన్న నుంచి వెళ్ళాలి ఇలా అనుకుంటున్నాం, అనుకోకుండా వచ్చేసినాం అంతే. మేము గండిమైసమ్మ నుండి వచ్చాము, హైదరాబాద్ నుండి. చాలా మంచిగా ఉంటుంది టెంపుల్. శివుని దగ్గరికి రావడం అంటే చాలా ఇష్టం నాకు, అందుకే వచ్చాము గుడికి రావాలనిపించి. హైదరాబాద్ నుంచి వస్తాం. ఇది ఫస్ట్ టైం. అంటే పొన్నగాళ్ళు ఉన్నప్పుడు వచ్చాము, హైదరాబాద్ నుంచి. ఇప్పుడు గన్పూర్ మఠం మాదాజీపీఠం అది. నా పేరు ధర్మారెడ్డి అంటారు. మేము చాలా రోజులు అయింది ఇక్కడ రాబట్టి, ప్రతి సంవత్సరం వస్తున్నట్లు. ఇప్పుడు ఇంకా భక్తి ఎక్కువైపోయింది. రాను పబ్లిక్ మాత్రం ఇంకా ఎక్కువైపోయింది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువైపోయింది. అసలు మేము కనీసమైన 20-30 సంవత్సరాలు రాబట్టి, కానీ రాను డెవలప్మెంట్ కూడా బాగా అవుతుంది. ఇక్కడ ఏది రాజకీయ నాయకులు కూడా ఇంత సాయం చేసి ఈ కోనట పూడిక తీసిండ్రు. ఇక మంచిగా అభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. అట్లా ఈ రామలింగేశ్వర స్వామి అంటే మహాశక్తి, మాకు భక్తి అందరికీ మంచిగా ఎక్కడెక్కడి వాళ్ళో చాలా ఇదవుతుంది.
ఈరోజు సండే కాబట్టి చాలా పబ్లిక్ ఉంటారు. ఎందుకంటే 10th పరీక్షలు చెప్తున్నాయి కదా, చాలా ఇది వస్తున్నారు. పబ్లిక్ మాత్రం చాలా ఇది వస్తున్నారు. ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయి. 15 రోజులు 20 రోజులు అయింది. ఇక్కడ నుంచి పుంగంకా నుంచి శ్రీరామ వరకు బాగా జరుగుతాయి ఉత్సవాలు.